నమ శివాయ. రేపు శుక్రవారం సంకష్టహర చతుర్థి అండి. చాలా మంచి రోజు. మహాగణపతికి మీరు ఏం కోరుకున్నా ఆ కోరికలు నెరవేరుతాయండి. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఏ ఒక్కటైనా ఇంట్లో సమస్యలు కానీ, పిల్లలకు మంచి చదువు రావాలన్నా మీ కోరికలన్నీ నెరవేరుతాయండి. ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. రేపు పొద్దున్నంతా ఉపవాసం ఉండి సాయంత్రం మహాగణపతి దగ్గర గరికపూసలు సమర్పించుకొని ఓం ఘం గణాధిపతియే నమ 21 సార్లు అనుకుంటే చాలా మంచిదండి. బెల్లం అలాగే లడ్డూలు నివేద్యం చేస్తే చాలా మంచిదండి. అలాగే మహాగణపతికి 3 గుంజీలు ముట్టుకాయలు వేసుకుంటే మనం తెలుసు తెలియక ఏ చేసిన తప్పులన్నీ క్షమిస్తారండి. అతి తొందరగా కరుణించే దేవుడు ఎవరైనంటే మహాగణపతి అండి. భక్తితో ఆర్తితో మీరేం చెప్పినా మీ కోరికలన్నీ తీరుతాయండి. ఈ సంకష్టహర చతుర్థి పూజ ఎవరు చేస్తారో వాళ్ళకున్న సంకటాలన్నీ తొలగిపోయి విజయ గణపతి విజయం కలిగిస్తారండి. ఏదైనా సరే మీకు సొంత ఇల్లు కావాలన్నా ఏ ఒక్కటైనా సంకష్టహర చతుర్థి పూజ చేసిన వాళ్ళకి తిరిగి ఉండదండి. సాయంత్రం చంద్రుడి దర్శనం కూడా చేసుకుంటే చాలా మంచిదండి.